సో ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో భారీ వర్షాలు. మహబూబ్ నగర్ వరంగల్ పరిధిలోనూ వానలు. అలంపూర్ అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు 9 మంది మృతి. మెదక్ వరకు నైరుతి విస్తరణ. నేడు రేపు ఎల్లుండి ఓ మోస్తారు వర్షాలు. దయచేసి రైతన్నలకు ఒకటే కోరేది, నిన్న కూడా మెదక్ జిల్లాలో 2 చనిపోయారు. సో పిడుగులు అంటే దాదాపు చాలానే పడుతున్నాయని చెప్పేసి ఐఎండి వాళ్ళు కూడా చెప్పి హెచ్చరించారు. సో దయచేసి వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద కానీ కరెంటు స్తంభాల దగ్గర కానీ దయచేసి ఉండకండి. వర్షం పడేటప్పుడు ఎక్కడన్నా వర్షంలో తడిసినా పర్వాలేదు, కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెషప్ కావచ్చు. సో చెట్ల కింద కానీ కరెంటు స్తంభాల దగ్గర కానీ జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఉండకపోవడమే చాలా మంచిది. 19,000 మందికి పదోన్నతులు. సీఎం ఆమోదానికి ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల దస్త్రం. నేడో రేపో షెడ్యూల్ వెలువడే అవకాశం. ఇక రాష్ట్ర ఉపాధ్యాయులది 19,000 మందికి పదోన్నతులు, ప్రమోషన్స్ ఇస్తారట. మరి అందులో ఎవరెవరికి వస్తాయి, కౌన్సిలింగ్ ఎవరెవరికి అవుతుంది, ఏం సంగతి అనేది చూడాలి. రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉండడంతో ఆయన ఆమోదం కోసం దస్త్రం పంపారు. ఆయన పచ్చజెండా ఊపగానే షెడ్యూల్ విడుదల కానున్నది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఒక 2 రోజుల్లోనే షెడ్యూల్ విడుదల కావచ్చునని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్రియ పూర్తయితే మరో 19,000 ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కుతాయని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. భాషా పండితుల పోస్ట్ అప్గ్రేడ్. హైకోర్టు డివిజన్ బెంచ్ గత మార్చిలో తీర్పు వెలువరించింది. స్కూల్ అసిస్టెంట్ భాషా పండితులు పోస్టులు కేవలం భాషా పండితులు అర్హులని, ఎస్జిటిలు అర్హులు కారని పేర్కొంది. దాంతో 8,630 మంది భాషా పండితులకు, మరో 1,819 మందికి పీఈటీలు, మొత్తం కలిపి 10,449 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు దక్కుతున్నాయి. మల్టీ జోన్ 2లో 778 మంది గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు అవుతారు. 2 మల్టీ జోన్లలో కలిపి 2,400 మంది ఎస్జిటిలు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి ఎస్జిటిలు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందుతున్నారు. ఇదైతే బాగానే ఇచ్చిండు, పేపర్ బంధం అయితే బాగానే ఉంది. మరి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేది కూడా వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఎక్కడ లేని హామీలు కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చి అవి ఇవి ఆగస్టు లోపల రైతు రుణమాఫీ ఇవన్నీ చేస్తాము, లేకుంటే ముక్కు నేలకు రాస్తాం, అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. రైతులకు కనుక రుణమాఫీ జరగకుంటే రేవంత్ అన్న నీ ప్రభుత్వము నడుమల కూడా కూలిపోయేది తెలియదు. అలాంటి పరిస్థితులు ఎదురైతే ఆల్రెడీ మనం తెలంగాణలో రాజకీయ పరిస్థితులను, రాజకీయ విశ్లేషణలను అడిగి కూడా తెలుసుకుంటున్నాము. గతంలో ఏం జరిగింది, మొన్న లోక్సభ ఎన్నికల్లో ఏం జరిగింది, ప్రజలు ఎట్లా విశ్వసిస్తున్నారు, ప్రతి క్షణం ప్రభుత్వాలను కావచ్చు, నాయకులను కావచ్చు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారు అనేది చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. దయచేసి అలాంటి పునరావృతం కాకుండా మీ కాంగ్రెస్ వాళ్ళు చూసుకోవాలి. రాష్ట్ర రహదారులకు ఇక మంచి రోజులు. గత ఏడాది సిఆర్పిఎఫ్ కింద 850 కోట్లు కేటాయించిన కేంద్రం వచ్చే నెలలో పనులు ప్రారంభానికి కసరత్తు. రాష్ట్రంలోని రహదారులకు మంచి రోజులు రానున్నాయి. సుమారు 436 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు చక్కదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిఆర్ఐఎఫ్ ఈ కింద రోడ్డు ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 850 కోట్ల కేటాయించింది. రాష్ట్రంలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఉండడంతో కేంద్రం నుంచి నిధులు వచ్చినా పనులు ఖరారు చేసేందుకు అధికారులకు అవకాశం లేకపోయింది. అయితే అధికారులు ప్రతిపాదనను సిద్ధం చేసి ఉంచారు. అసెంబ్లీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కొద్ది రోజులకే లోక్సభ ఎన్నికలు మొదలు కావడంతో అడ్డంకిగా మారింది. రహదారులు కూడా చేస్తారని చెప్పేసి అని అంటారు. అది కూడా చూడాలి, రహదారులు ఎంతవరకు వస్తాయి, ఏం సంగతి. ఎందుకంటే ఇది వర్షాకాలం. ఇప్పటికే రహదారులు కొన్ని అంటే చిందరవందరంగా మారినాయి. హైదరాబాద్లో కూడా చిందరవందరంగా ఉన్నాయి. సో అక్కడ ఇక్కడ అని కాకుండా రహదారులు మంచిగా ఉండాలి. ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ జరిగేటి ఎక్కడ జరుగుతాయంటే రహదారులు పాడైన చోటు, రహదారులు బేకారుగా ఉన్న చోటే యాక్సిడెంట్లు జరుగుతాయి. దయచేసి ఇప్పటికైనా హైదరాబాద్లో ఉన్నటువంటి రహదారులు ఒక్కసారి చూడండి రేవంత్ అన్న. ఒకసారి చూస్తే దాన్ని కూడా మీకు కూడా అర్థమవుతుంది. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతి చూసినట్టయితే ఏమవుతానంటే ఇలా వచ్చింది. ఓకే
కొత్త టీంపై కసరత్తు, క్యాబినెట్లో 50 మందికి పైగా ఛాన్స్. నడ్డా నివాసంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల భేటీ, పలువురు పాత మంత్రులకు ఉద్వాసన. నిర్మలా సీతారామన్కు అవమానమే. మిత్రపక్షాలకు ఆర్థిక, హోం, రక్షణ రంగ, విదేశాంగ, వాణిజ్య మినహా ఇతర శాఖల కేటాయింపు. మహిళా కోటలో డీకే అరుణ, పురంధేశ్వరి, పరిశీలనలో కిషన్ రెడ్డి, సంజయ్, ఈటల. ఎగ్జాక్ట్లీ మనము గెలిచిన రోజే మనం చెప్పినాం ఇది మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది. ఎందుకు వచ్చింది అని అంటే మనం ఏది తప్పు చెప్పలే. ఓకే టీవీ 100కు 100% అక్యురసీ ఇచ్చింది. మనం ఏం చెప్పినామో కూడా రికార్డు, పాత రికార్డు కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఏమన్నా మనము ఒక మహిళ డీకే అరుణ ఒకటి, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల, ఈ నలుగురికి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని క్లారిటీగా మనము ఒక 4 రోజుల క్రితమే మనం చెప్పినాం దీని గురించి. సో మళ్ళా కూడా ఏమన్నాము అనంటే ఏపీ రాజకీయాలలో 3 సీట్లు వాళ్ళు క్యాబినెట్లోకి అడుగుతారని అనుకున్నాం. కాకపోతే ఇంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జిఎంసి బాలయోగి స్పీకర్గా ఉండే, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిండు. సో అప్పుడు కూడా వాళ్ళకు ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి వచ్చింది చంద్రబాబు నాయుడికి. సో మళ్ళీ అదే కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి స్పీకర్ పోస్ట్ అడిగిండు అండ్ 2 క్యాబినెట్లో బెర్తులు అడిగిండు. అది అంటే ఎన్డీఏ ఇంకా ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే అక్కడ సీట్లు లేవు కాబట్టి జేడీయూ ప్లస్ టీడీపీకి ఖచ్చితంగా వీళ్ళు తానా అంటే తందానా రావాల్సిన పరిస్థితి మోడీకి ఏర్పడ్డది.